నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణంలోని జెండా గల్లీలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర మందిరంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు ఉదయం 4 గంటల నుండి భక్తులు ఉత్తర దర్శనం లక్ష్మీ వెంకటేశ్వర మందిరంలో చేసుకున్న లక్ష్మీ వెంకటేశ్వర మందిరంలో ఉదయం 4 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు భక్తులు దర్శనం చేసుకున్నారు. ముక్కోటి ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు అని మందిరం పూజారి చెప్పారు. చెప్పారు మరి చేస్తారు మరి గోవింద అనాలా గోవింద ఓం నమో వెంకటేశాయ. ఆర్మూర్ జెండా గల్లీలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉదయం 4:30 గంటలకు స్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
అభిషేకానంతరం 6:30 గంటలకు ఉత్తర ద్వార దర్శనం అంటే ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేటటువంటి కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. ఈ రోజు యొక్క ప్రత్యేకత అదే. వైకుంఠం యొక్క ద్వారాలు ఈరోజు ఏకాదశి రోజు తెరుచుకుంటాయి కాబట్టి అది ఉత్తరం వైపుగా ఉంటుంది కాబట్టి ఆ వైకుంఠ ద్వారం ద్వారా అనగా ఉత్తర ద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నటువంటి వారందరికీ కూడా మోక్షం కలుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఈ భక్తులు ఇప్పటి వరకు దాదాపుగా 8,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇంకా భక్తులు యొక్క కొనసాగుతున్నారు. వారందరికీ కూడా ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ వంశ పారంపర్యంగా నేరెళ్ళ వంశం వారు అంటే మా వంశం వారి అర్చకులుగా చేస్తున్నారు. నా పేరు నేరెళ్ళ శ్రీనివాసాచారి. మా తాతగారి నుంచి కూడా ఈ ఆలయానికి అర్చకులుగా నిర్వహిస్తున్నాము. ధనుర్మాసంలో వచ్చినటువంటిది ఏకాదశి, తొలి ఏకాదశి. ఇది వైకుంఠ ఏకాదశి అని పిలవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి కృషి చేసినటువంటి భక్తులకు, అదేవిధంగా అభివృద్ధి కమిటీ వారికి, సర్వసమాజ్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర. హరే కృష్ణ. మన ఇస్కాన్ ఆర్మూర్ హెచ్డిఎఫ్సి బ్యాంకు సెంటర్ ఉంది. అక్కడ ప్రవచన కేంద్రం ప్రతి సండే అక్కడ సాయంత్రం 6 నుంచి 8:30. దాని తర్వాత భోజనాలు. అక్కడ మనకు ఫస్ట్ తులసి అవుతుంది. దాని తర్వాత కీర్తన ఉంటుంది. దాని తర్వాత ప్రవచనం తర్వాత మహాఆరతి అయిన తర్వాత భోజనాలు. సో ఎందుకంటే అక్కడ మనం ఇప్పుడు స్థాపన చేసి 2 సంవత్సరాలు అయిపోయింది. సో ఇంకా ఇప్పుడు కూడా 150 మంది దాకా భక్తులు వస్తున్నారు ప్రతి సండేకు. సో పొద్దున కూడా కార్యక్రమాలు మనకు 5 నుంచి మంగళారతి ఉంటుంది. సో నరసింహారతి, తులసి ఆరతి, సో దాని తర్వాత గురుహారతి, దాని తర్వాత ప్రవచనం. అట్లా 8 గంటల దాకా ఉంటుంది. 5 నుంచి సాయంత్రం 6:30 నుంచి 7:30 1 గంట. అప్పుడు కూడా ఆరతి ఉంటుంది. డైలీ గీత ప్రవచనం కూడా ఉంటుంది. సో అందరూ అక్కడికి రాగలరు. సండే కూడా స్పెషల్ ప్రోగ్రాము. సో సండే ఫీస్ట్ ప్రోగ్రామ్ అది. సో మంచి ప్రసాదాలు ఉంటాయి. సో అందరికీ మనం భగవద్గీత ఇంటింటికి పంచాలన్న సంకల్పం చేసుకొని ఎక్కడైనా కానీ మనం భగవద్గీత డిస్ట్రిబ్యూషన్ నడుస్తుంది చాలా చోట్ల. సో అందు గురించి అందరూ ఇళ్లలో మన సంతాన ధర్మం అన్నప్పుడు మన ఇంటింటికి భగవద్గీత ఉండాల. సో చాలా ఇళ్లలో భగవద్గీత లేవు. సో అందు గురించి దయచేసి అందరూ మన ఇంటింటికి భగవద్గీత ఉంటే మనకు చాలా మంచిది. ఇప్పుడు వేరే సాంప్రదాయ వాళ్ళు అంటే వేరే మతస్థుల వాళ్ళు మనకు ఏలు బట్టి చూపిస్తున్నారు. మా ఇంట్లో ఎందుకు ఇన్ని ఖురాన్లు బైబుళ్ళు ఉన్నాయి, మీ హిందూ ధర్మంలో ఎందుకు ఇంటింటికి భగవద్గీత లేదని చెప్పి చాలా ఇట్లా కంప్లైంట్లు వస్తున్నాయి. సో మనం ఎందుకు వాళ్ళ ముంగట లొంగిపోవటము. సో అందు గురించి మనకు ఇంటింటికి భగవద్గీత ఉంటే మనకు చాలా సంతోషము. సనాతన ధర్మం కాబట్టి మన ఇంటింటికి భగవద్గీత ఉండాలి అందరి ఇళ్ళల్లో. సో దాని గురించి మీరు దయచేసి అందరూ ఇంటింటికి భగవద్గీత తీసుకొని ఉండని. సో తీసుకోండి. ఇక్కడ మనకు అన్ని చోట్ల 3-4 చోట్ల మనం అమ్ముతున్నాము భగవద్గీతలు. సో తక్కువ రేటుకే, అది కూడా 300. సో అందు గురించి అందరూ భగవద్గీత ఇంట్లో ఉంచుకోండి ప్లీజ్ దయచేసి. సో ప్రతి సండే మీరు అందరు పాల్గొని ఇంకా పెద్ద ఎత్తున మన ప్రోగ్రాం జరపాలని చెప్పి సంకల్పం చేసుకుంటున్నాము. అందరు రాగలరు. హరే కృష్ణ. హెచ్డిఎఫ్సి బ్యాంకు పైన 1వ అంతస్తు. హరే కృష్ణ.